పాఠశాలలో పెరిగిన అడ్మిషన్లపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో భారీ సంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారు. వీటికి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ప్రభుత్వ టీచర్లు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు. 10 ఏళ్ల చీకట్లను పారదోలి ప్రభుత్వ పాఠశాలలో అక్షర జ్యోతులు వెలుగుతున్నాయని, పేద బిడ్డల చదువుల గుడులు అక్షర మంత్రోచ్చరణలతో పవిత్రతను సంతరించుకుంటున్నాయని, సర్కార్ బడికి గత పాలకులు వేసిన తాళాలు బద్దలవుతున్నాయన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను బీజేపీ ప్రభుత్వం హరిస్తోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు. రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు రాహుల్ గాంధీ హెచ్సీయూకి వచ్చి విద్యార్థులకు మద్దతిచ్చారని బట్టి తెలిపారు. ఏబీవీపీ ఏఎస్ఐ మధ్య ఘర్షణ జరిగినప్పుడు బీజేపీ నేత రామచందర్రావు హెచ్సీయూకి వెళ్లి అధికారులపై ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు. దళిత, ఆదివాసులను బీజేపీ చిన్నచూపు చూస్తోందని, కేంద్ర ప్రభుత్వం చర్యలను మేధావులు వ్యతిరేకించాలని బట్టి విక్రమార్క కోరారు. How the highest educational centers like central universities under the direct control of the union government of the BJP government things. So when this kind of incident has taken place, our leader Sri Rahul Gandhi ji came to the University of Hyderabad, stood for the cause of the social justice and self-respect, and he was there. He met all the students and given a call to the country. This is an independent country, a great constitution which is given by Dr. Baba Saheb Ambedkar, whereby every citizen is having a right to. తిరుమలలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో అన్య మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి, కొనసాగించడం ఏంటని ప్రశ్నించారు. త్వరలోనే వారిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. హిందూ ఆచార వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. స్వామివారిపై నమ్మకం లేని వారికి జీతభత్యాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. హిందూ మతంపై విశ్వాసం లేదని బయటకు వస్తేనే ఉద్యోగిని సస్పెండ్ చేస్తారా, లేకుంటే చేయరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకూడదని హితావు పలికారు. టీటీడీలో ఉన్న ఇతర మతస్థులను, ఉన్న ఉద్యోగులను వెంటనే తొలగించాలని బండి సంజయ్ కోరారు. చర్చ్, మసీదులలో హిందువులకు ఉద్యోగాలు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని కూడా నిధులు కట్టించి కాపాడాలని గుర్తు. ఎందుకంటే హిందువుల ఆస్తి ఇవాళ ఇంత ఘోరమైన విషయం అంటే, నిన్న ఒక ఉద్యోగస్తుడు వచ్చిండు. సార్, హిందువుల ఆస్తి, హిందువుల హక్కు తిరుమల తిరుపతి దేవస్థానం. ఇవాళ మనం కింద నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు కానీ ఇతర దేశస్తులు కానీ ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి వస్తుంది. స్వామివారి విశ్వాసం, నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి రావాల్సి వస్తుంది. ఇది గతం నుంచి జరుగుతున్న ఆనవాయితీ. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే టీటీడీ ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతనానికి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. విశాఖ నర్సీపట్నంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శనకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలను పరిశీలించారు. మినీ ట్రాక్టర్ను స్వయంగా నడిపి దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రాయితీ అందిస్తున్న యంత్ర పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో ప్రథమ స్థానానికి తీసుకెళ్లే లక్ష్యంతో కృషి చేస్తున్నామని తెలిపారు. 5 ఎకరాలు 6 ఎకరాలకు సరిపోతుంది. 100 ఎకరాలు ఉన్నాడు 10 పెద్ద ఉండాలా. మన దగ్గర 100 ఎకరాలు ఉన్నాడు ఎవడు ఇప్పుడు ఎవడు లేడు. ఆ 5 లక్షల మిషన్ సరిపోతుంది. 5 లక్షల మిషన్ అందరూ కొనాల్సిన లేదు. నేను సలహా ఇస్తాను, ఎంతవరకు చూడండి. నేనే వ్యవసాయంలో నాకు కూడా పెద్ద అనుభవం లేదు. మా తాతగారు, మా అమ్మగారు లేదు, మధ్యాహ్నం కూడా భోజనం క్యారియర్ తీసుకెళ్ళేవాడు. ఉడుతుంటే క్యారియర్ తీసుకెళ్ళి భోజనం తీసుకెళ్తూ ఉండేవాడు. అదే తెలిసిన అది వ్యవసాయం నాకు తెలియదు. అదే వ్యవసాయంతో అవసరం నాకు తెలుసు, అందుకని మాట్లాడుతున్నాను. నేనేమంటానంటే
మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లకు సంబంధించి 6 సార్లు కేబినెట్లో చర్చించినట్లు మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను హరీష్ రావు కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారం అందజేశారు. కేబినెట్లో ఆమోదం పొందిన డాక్యుమెంట్లను కమిషన్కు అందించినట్లు తెలిపారు. 3 సార్లు జరిగిన శాసనసభలోని అప్రూవల్ వివరాలను కమిషన్కు ఇచ్చినట్లు వెల్లడించారు. జనరల్గా కమిషన్ విషయాలు ఇంకా అది కమిషన్ ఈజ్ ఆన్ గోయింగ్ కనుక దాని వివరాలన్నీ కూడా మేము ఇప్పుడు బయట పెట్టలేము. అయితే ఆ డాక్యుమెంట్ ఇచ్చేసి రిసీవ్డ్ కాపీ మేము తెచ్చుకున్నాం. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా పూర్తి వివరాలు కూడా ఇస్తాం. సో క్లుప్తంగా 6 సార్లు కేబినెట్ అప్రూవల్, 3 సార్లు శాసనసభ అప్రూవల్ జరిగిన అన్ని డాక్యుమెంట్లను ఆధారాలతో సహా మేము అందించాం. ఇంతకు మించిన వివరాలు కూడా ఉన్నాయి వాస్తవానికి, కానీ ఈరోజు ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదు. సరే, ప్రభుత్వం మరి కమిషన్కి ఇచ్చింది అని పత్రికల్లో చదివాం. ఇచ్చిందా లేదా మాకు తెలియదు. అందులో ఎంతవరకు దాచారు, ఎంతవరకు ఇచ్చారు, వీ డోంట్ నో. వాస్తవానికి ఆ సమాచారం కూడా నేను అడిగాను మన ఇరిగేషన్ సెక్రటరీ గారికి కూడా, కమిషన్కు మీరు అందించిన సమాచార వివరాలు అందించండి అని ఇచ్చాం. నిజంగా మీరు ట్రాన్స్పరెంట్గా ఉండదలుచుకుంటే సెట్ మాకు ఇవ్వండి. ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తూ ఉన్నారు? యూ గివ్ ఆల్ ద డీటెయిల్స్. ఇచ్చినట్టయితే మరింత పారదర్శకంగా ఉంటుంది కదా. మా అనుమానం ఏంటంటే వీళ్ళు అసలు కమిషన్కు పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తున్నారా లేదా, వాళ్ళకు అవసరమైన మేరకే ఇస్తూ ఏమైనా తప్పుదో పట్టిస్తున్నారనే అనుమానాలు మాకున్నాయి. సీఎం చంద్రబాబుపై ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మలివిడత భూముల సేకరణ పేరుతో చంద్రబాబు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారమని ఆరోపించారు. ఆలు లేదు, సూర్లు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉంది బాబు తీరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గాల్లో కాదు, మీరు నేల మీద నడవండి అంటూ మండిపడ్డారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉండగా 5,000 ఎకరాల్లో ఇప్పుడే మరో ఎయిర్పోర్ట్ ఎందుకని ప్రశ్నించారు. ఏటీఆర్ ఫ్లైట్లు తప్ప ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్కు దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో అప్పులు చేసి మా నెత్తిన భారం మోపకండి అంటూ విమర్శల వర్షం కురిపించారు. బెస్ట్ లివబుల్ సిటీని కడతామని చంద్రబాబు గారు చెప్తే, మోడీ గారేమో ఢిల్లీని తలపించే రాజధాని కడతామన్నారు. రాజధాని బాధ్యత పూర్తిగా మోడీ గారిదే అన్నారు. తీరా చూస్తే ఇక్కడ పిచ్చి మొక్కలున్నాయి. రాజధాని 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏముంది అని చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలప్మెంట్ లేదు. పోనీ త్యాగాలు చేసిన రైతుల కన్నా న్యాయం జరిగిందా అంటే వాళ్ళకి ఇంతవరకు ఇది మా భూమి, ఈ భూమి మా చేతుల్లో ఉంది, మేము ఈ భూమిని ఏదైనా అవసరానికి అమ్ముకోవచ్చో లేక ఇల్లు కట్టుకోవచ్చో అన్న పరిస్థితిలో ఇప్పటి వరకు కూడా లేరు. ఇక భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అదైతే, భూములు లేక ఉన్న ఇక్కడ లేబర్ మీద లేక కూలీ పనో కార్మికులో వ్యవసాయ కూలీలుగానో బ్రతికిన వాళ్ళు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాదయాత్ర చేశారు. మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి పాదయాత్ర చేశారు. పట్టణంలోని శివానగరంలో వెలసిన అతి పురాతనమైన శివాలయంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలనపై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. తన ప్రతి అడుగును ధర్మవరం అభివృద్ధి వైపు నడిపిస్తానని మంత్రి అన్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై ప్రజల సమస్యలను వింటూ వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. తర్వాత ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటైందని ప్రజలు భావిస్తున్నారు. ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా పొందినప్పటికీ తన దార్శనిక నాయకత్వం వల్ల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలని అమలు చేస్తూ, హామీ ఇవ్వని వాటిని కొత్త వాటిని కూడా కొత్తగా ఇవాళ అమలు చేస్తూ ప్రజల్లో ఒక సంతృప్తికరమైన వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తుంది. ఆ సందర్భంగా ఒక సంవత్సరం అయిన సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, సమస్యలు, చాలా సమస్యలు ఇంకా రెవెన్యూ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజలకు సేవ చేస్తామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏర్పాటు చేసిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎలమంచిలి మండలం బాడవ గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా 30 లక్షల రూపాయలతో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ ద్వారా 80 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించామని మంత్రి నిమ్మల అన్నారు. ఈరోజు 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం, అదేవిధంగా 30 లక్షల రూపాయలతోటి జలజీవన్ మిషన్ నిధుల కింద ఇంటింటికి సురక్షిత త్రాగునీరు అందించుకునేటువంటి కార్యక్రమానికి ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, గత సంవత్సరం పరిపాలన అంతా కూడా పాలకొల్లు నియోజకవర్గంలో ఏ రకంగా అభివృద్ధిని పరిగెట్టిస్తూ పనిచేస్తున్నామో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. నేను ఎన్నికల్లో ఊరూరా తిరుగుతున్నప్పుడు మహిళలందరూ కూడా ముందుకొచ్చి మాకు తాగడానికి కనీసం నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పంచాయతీ నుంచి వచ్చేటువంటి నీళ్లు కల్లాపేసుకోవడానికి, మొక్కలకి నీళ్లు వేసుకోవడానికి పనిచేస్తుంది తప్ప కూటమి ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే నాదుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ధాన్యం పంటకు గిట్టుబాటు ధర విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. మధ్యవర్తులు, పెట్టుబడిదారులు, మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడైనా తిరిగారా అని ప్రశ్నించారు. మిర్చి, పొగాకు రైతుల బాధలు పగవాడికి కూడా రాకూడని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని విమర్శించారు. పట్టించుకునేటువంటి నాదుడు ఒక్కడ లేడు. ఈ ప్రభుత్వంలోనేటువంటి వ్యవసాయ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకు తప్పితే ఒక్క చోట ఎక్కడన్నా ఏ రైతునైనా ధాన్యం పండించినటువంటి పంట కనీసం గిట్టుబాటు ధరలాగా ఏడ్చి తెగనమ్మే పరిస్థితులుంటే కృష్ణా, గోదావరి డెల్టాలో ఎక్కడన్నా తిరిగిన పాపాన పోయాడా అని అడుగుతున్నాను. ధాన్యం బస్తా 1200 రూపాయలకి, 1300 రూపాయలకి, 1400 రూపాయలకి తెగనమ్ముకుంటే ధాన్యం మధ్యవర్తులు, పెట్టుబడిదారులు, మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడన్నా తిరిగాడా అని అడుగుతున్నాను. ముచ్చటగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి 3 చోట్ల తిరిగితే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజాసింగ్ బీజేపీకి చేసిన రాజీనామాను తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించిన విషయంలో నొచ్చుకున్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో రాజాసింగ్ తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారు. లేఖను స్పీకర్కు పంపించాలని కూడా సూచించారు. తెలంగాణ బీజేపీలో చాలా లోపాలున్నాయని, కొంతమంది పార్టీలో ఎదగకుండా చేస్తున్నారని ఆయన ఆ సమయంలో వ్యాఖ్యానించారు. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళ ఆస్తులను జప్తు చేసుకునేందుకు అనుమతి కోరుతూ సిఐడి అధికారులు ఏసీబీ కోర్టుకు వెళ్లారు. దీనిపై ఏసీబీ కోర్టు అనుమతులిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని చెప్పింది. 32 కోట్ల ఆస్తులు జప్తు చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది. మరోవైపు ఏపీ మద్యం కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ సిట్ ఎదుట హాజరయ్యారు. అధికారులు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారించారు. వైసీపీ హయాంలో రజత్ భార్గవ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. దీంతో మద్యం విధానంపై విడుదలైన జీవోలు, లావాదేవీలు తదితర విషయాలపై సిట్ అధికారులు ఆయన్ను విచారించారు. హెచ్సీఏ వివాదం కీలక మలుపు తిరిగింది. అవకతవకల వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ప్రాథమిక సమాచారం ఇవ్వాలని సిఐడికి ఈడీ లేఖ రాసింది. ఇప్పటికే ఈడీ దగ్గర హెచ్సీఏకు చెందిన 2 కేసులున్నాయి. జగన్మోహన్ రావు వ్యవహారంతో పాటు బీసీసీఐ నిధుల దుర్వినియోగంపై ఈడీ విచారణ చేపట్టింది. కోట్ల రూపాయల నిధుల గల్లంతు, కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యవహారంపై విచారణ ఈడీ చేపట్టనుంది. ఇప్పటికే హెచ్సీఏ అక్రమాల్లో అరెస్టైన అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 5గురికి 12 రోజుల పాటు రిమాండ్ విధించింది మల్కాజ్గిరి కోర్టు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2024 మే కంటే ముందు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఘటనకు సంబంధించి తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి జూన్ 9న ఫిర్యాదు చేశారు. హెచ్సీఏ ఎన్నికల్లో నిలబడడానికి జగన్మోహన్ రావు అక్రమ ప్రవేశం పొందాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త అదానీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా అదానీ పేరు మారుమోగుతుందని ఎద్దేవా చేశారు. ఒడిశా అయినా ఛత్తీస్గఢ్ అయినా ఒకే ఒక పేరు వినిపిస్తోంది, అదానీ 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 అంటూ విమర్శించారు. దీనికి అర్థం చెబుతూ ఒడిశా ప్రభుత్వాన్ని కూడా అదానీనే నడిపిస్తున్నాడు, నరేంద్ర మోదీని కూడా అదానీనే నడిపిస్తున్నాడని అన్నారు. గుజరాత్లో గంభీర బిర్జ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. గల్లంతైన మరో 2 ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సంఘటనలో 5 బాధితులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వడోదర జిల్లా కలెక్టర్ అనిల్ ధమేలియా తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన చెప్పారు. మిగిలిన మృతదేహాలు స్లాబ్ కింద చిక్కుకుపోయాయని, వారిని వెలికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. అలాగే చిక్కుకున్న ట్రక్ డ్రైవర్ కూడా కనిపించడం లేదని, అతని మృతదేహాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. నది మధ్యలో 3 నుంచి 4 మీటర్ల ఇసుక ఉందని, ఇది రిస్క్ బృందానికి సవాల్గా మారిందని చెప్పారు. ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులతో గాజాలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఆహారం, ఇంధనం, ఔషధాల కొరత తీవ్రంగా ఉందని, ధరలు కూడా భారీగా పెరిగాయని కథనాలు వచ్చాయి. యుద్ధం కారణంగా అక్కడి బ్యాంకులు, ఏటీఎంలు కూడా పనిచేయడం లేదు. దీంతో నిత్యావసర వస్తువుల కోసం అక్కడి ప్రజలు అధిక కమిషన్ తీసుకునే దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బంగారాన్ని కూడా విక్రయించి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేవారు కూడా ఉన్నారు. గాజా వాసులు చాలా లావాదేవీలకు ఇజ్రాయెల్ కరెన్సీ షెకెల్ను వినియోగిస్తున్నారు. కానీ టెల్ అవీవ్ దీనిని నిలిపివేయడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. గాజాలోని సంపన్న వర్గాలు బ్యాంకుల నుండి తమ డబ్బును విడిపించుకొని దేశం వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుత ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో మధ్యవర్తులు షెకెల్స్ను డాలర్లలోకి మార్చేందుకు 40% కమిషన్ తీసుకుంటున్నారు. అమెరికా వెళ్లాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ కింద నాన్ ఇమిగ్రేషన్ వీసాల ఫీజును పెంచింది. ఈ ఫీజును 26,000కు పెంచింది. అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు కూడా ఈ ఫీజు వర్తిస్తుంది. అమెరికా పర్యటనకు, ఉన్నత విద్యకు, ఉద్యోగం కోసం వెళితే ఈ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. టూరిస్ట్ వీసా ఫీజును 16,000 నుంచి 40,000కు పెంచింది. యుఎస్ వీసా ఇంటిగ్రిటీ ఫీజు కింద 250 అమెరికన్ డాలర్లను చెల్లించవలసి ఉంటుంది. అంటే 21,400 చెల్లించాలి. ఈ మొత్తాన్ని వెనక్కి ఇవ్వరు. దీనికి అదనంగా సర్ఛార్జీని వసూలు చేస్తారు. వీసా జారీ చేసే సమయాల్లో ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.